మనం రోజురోజుకి కొత్త టెక్నాలజీ చూస్తున్నాం కదా. అవును. దీనివల్ల మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం అంటే సమాచారాన్ని పంచుకునే పద్ధతి మొత్తం మారిపోతోంది. నిజమే. ముఖ్యంగా దేవుడి గురించిన విషయాలు లేదా నమ్మకాలకు సంబంధించిన సందేశాలు ప్రజలకు చేరే పద్ధతి గత కొన్నేళ్లలో ఎంతలా మారిపోయింది. చాలా పెద్ద మార్పు. ఒకప్పుడు పుస్తకాలు గోడపత్రికల నుండి మొదలై ఇప్పుడు యూట్యూబ్ వాట్సాప్ వరకు ఈ ప్రయాణం ఎలా సాగింది ఈరోజు దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈరోజు మన చర్చ ప్రధానంగా గత 25 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సువార్త ప్రకటించే విధానంలో వచ్చిన పెను మార్పులు, ఉమ్, దాని వెనుక ఉన్న సామాజిక కారణాలు, ఎదురైన సవాళ్లపై దృష్టి పెడుతుంది. అంటే ప్రింట్ నుండి స్మార్ట్ ఫోన్ వరకు అన్నమాట. అవును. ముద్రించిన అక్షరం నుండి మొదలుపెట్టి ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వరకు ఈ ప్రయాణం ఎంత ఆసక్తికరంగా సాగిందో చూద్దాం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. ముందుగా కాలంలో కొంచెం వెనక్కి వెళదాం. స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ లేని రోజుల్లోకి. హ్మ్, అప్పుడు ఒక సందేశం ప్రజల్లోకి ఎలా వెళ్లేది? ముఖ్యంగా ప్రింట్ మీడియా పాత్ర ఎలా ఉండేది? స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, ముఖ్యంగా 60-70 దశకాల్లో ముద్రించిన అక్షరానికి చాలా శక్తి ఉండేది. అవును. అప్పట్లో విజయవాడ కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మహాసభలు అని 5 రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగేవి. వేల మంది వచ్చేవారు. ఓ అవును, విన్నాను వాటి గురించి. అక్కడ పుస్తకాల స్టాల్సు చాలా కీలకం. ప్రజల మీద బాగా ప్రభావం చూపించిన పుస్తకాలు కొన్ని ఉండేవి. ఉదాహరణకు సాధు సుందర్ సింగ్ జీవిత కథ, ఆ లేదా సామాజిక సంస్కర్తైన పండిత రమాబాయి గురించి రాసినవి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యాత్రికుని ప్రయాణం. ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. అవును, అదే. దాని అనువాద పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటన్నిటినీ విజయవాడలోని ప్రబోధ బుక్ సెంటర్, నరసాపురంలోని జీవనజ్యోతి ప్రెస్ వంటివి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి. అంటే చదవడం అనేది అక్షరాస్యత ఉన్నవారికే పరిమితం. మరి చదువుకోని వారికి లేదా పుస్తకం కొనే స్తోమత లేని వారికి సందేశం ఎలా చేరేది? మంచి ప్రశ్న. ఇక్కడే శబ్దానికున్న శక్తి అంటే రేడియో ఒక పెద్ద మార్పు తెచ్చిండాలి కదా. ఖచ్చితంగా. అదే తరువాతి పెద్ద మలుపు. 1964లో విజయవాడ కేంద్రంగా సువార్తవాణి అనే క్రైస్తవ రేడియో స్టేషన్ మొదలైంది. 1964లోనేనా? అవును. ఇది దాదాపు 1990 వరకు నడిచింది. అచ్చం ఆకాశవాణిలాగే పాటలు, ప్రసంగాలు, నాటికలు వంటి కార్యక్రమాలు అందిస్తూ ప్రతి ఇంటి గడపను పలకరించింది. అంటే అక్షరంతో సంబంధం లేకుండా వినడం ద్వారానే సందేశం లక్షల మందికి చేరింది. సరిగ్గా అదే. దీని తర్వాత అమృతవాణి, విశ్వవాణి వంటి రేడియో సంస్థలు కూడా ఈ వారసత్వాన్ని కొనసాగించాయి. మనం చర్చిస్తున్న ఈ విషయాలన్నీ, ఈ మార్పుల వెనుక ఉన్న విశ్లేషణ అంతా ఉన్నత విద్యావంతుడు, విశ్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన జాన్సన్ చోరగుడిగారు అంతర్వాణి అనే మాసపత్రిక కోసం రాసిన 4 లోతైన వ్యాసాల ఆధారంగా సాగుతోంది. అవును. ఆయన పరిశీలనలు చాలా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవును. ఆయన విశ్లేషణ ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. రేడియో తర్వాత వచ్చిన అతిపెద్ద సాంకేతిక విప్లవం టెలివిజన్. టీవీ, శాటిలైట్ ఛానళ్ల రాకతో సువార్త ప్రకటించే పద్ధతి పూర్తిగా మారిపోయింది. స్వతంత్ర బోధకులు టీవీ ఛానళ్లలో స్లాట్లు కొనుక్కొని ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదొక కొత్త ట్రెండును సృష్టించింది. ఆ విమర్శ ఆసక్తికరంగా ఉంది. కేవలం టెక్నాలజీ మారడమే కాకుండా సందేశం ఇచ్చే విధానం కూడా మారిందన్నమాట. అసలు టీవీ మాధ్యమంలో ఉన్న ఏ లక్షణం వల్ల కంటెంట్ కన్నా షోకేసింగ్కే ప్రాధాన్యత పెరిగిందంటారు? బహుశా టీవీ స్లాట్ ఖరీదైనదవ్వడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకోవాలనే ఒత్తిడి ఏమైనా కారణమా? సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అదే జరిగింది. టెలివిజన్ అనేది దృశ్యమాధ్యమం గదా. అవును. అక్కడ ఎవరు ఎంత బాగా మాట్లాడుతున్నారనే దానికంటే ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు, స్టూడియో సెట్టింగ్ ఎంత గ్రాండ్గా ఉంది, సంగీతం, ఇలాంటి వాటికి ప్రాధాన్యత పెరిగింది. ఓ పైగా అరగంట స్లాటుకు లక్షలు చెల్లించాల్సి రావటంతో ఆ తక్కువ సమయంలోనే ప్రేక్షకులను కట్టిపడేయాలి, విరాళాలు సేకరించాలనే ఒత్తిడి పెరిగింది. దానితో కంటెంట్ కంటే షోకేసింగ్ ఎక్కువైంది అనే విమర్శ బలంగా వినిపించింది. ఎంతలా అంటే టీవీ స్పీకర్స్ ప్రసంగాలు విని ఆధ్యాత్మికంగా నష్టపోకండి అని హెచ్చరించే కరపత్రాలు కూడా పంచే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. మరి వీటన్నిటి అర్థమేంటి? ప్రింట్, రేడియో, టీవీ ఈ 3 దశల తర్వాత వచ్చిన డిజిటల్ విప్లవం పరిస్థితిని ఎలా తలకిందులు చేసింది?
ఇక్కడే అసలు కథ మొదలైంది. 2007లో ఐఫోన్ రావడం, 2009లో వాట్సాప్ అందుబాటులోకి రావడం, ముఖ్యంగా 2016లో జియో. అవును, జియో రాకతో మొబైల్ డేటా చాలా చౌకగా మారడం. ఈ పరిణామాలు సమాచార వ్యాప్తి స్వరూపాన్నే మార్చేశాయి. చేతిలోకి వచ్చింది. ఖచ్చితంగా. యువత బైబిల్ కంటెంట్ను తమదైన సృజనాత్మక శైలిలో, అంటే పాటలు, షార్ట్ ఫిల్మ్లు, మీమ్స్, చిన్న చిన్న వీడియోలు. అవును, అలాంటివి చేసి యూట్యూబ్లో పెట్టడం ప్రారంభించారు. జాన్సన్ చోరగుడి గారు చెప్పినట్టు ఇది బైబిల్లోని విత్తనాలు వెదజల్లే ఉపమానాన్ని గుర్తుచేస్తుంది. మత్తయి 13. అవును, విత్తనమంటే సందేశం. అదే అయినా అది పడే నేల, అంటే ప్రేక్షకులు, మాధ్యమం పూర్తిగా మారిపోయింది. చాలా ఆసక్తికరంగా ఉంది. టెక్నాలజీ ఒక సాధనంగా సందేశాన్ని మళ్లించిన ప్రతిసారీ అది తనను తాను కూడా సరిచేసుకుంటూ కొత్త రూపాలను సృష్టిస్తున్నట్టు అనిపిస్తోంది. నిజమే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కోసం ఎలాంటి వ్యూహం అవసరమని ఈ వ్యాసాలు సూచిస్తున్నాయి? జాన్సన్ చోరగుడి గారి విశ్లేషణ ప్రకారం రాబోయే 25 ఏళ్ల సువార్త సేవకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అవసరం. రోడ్ మ్యాప్. అవును, ముఖ్యంగా 1991లో మన దేశంలో మొదలైన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ఎల్పీజీ సంస్కరణలు. ఆ ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని పాత పద్ధతులను సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఆ ఆర్థిక సంస్కరణలు మన సమాజంపై, ప్రజల ఆలోచనా విధానంపై, విలువలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఈ మార్పులకు దారితీసిన సామాజిక ఆర్థిక పరిస్థితులను కొంచెం విడమర్చి చెబుతారా? ఉదాహరణకు 1991కు ముందు చర్చిల స్వరూపం ఎలా ఉండేది, ఆ తర్వాత ఎలా మారింది? తప్పకుండా. బ్రిటిష్ కాలంలో మిషనరీలు స్థాపించిన చర్చిలు స్వాతంత్ర్యం తర్వాత పూర్తిగా భారతీయ నాయకుల చేతుల్లోకి వచ్చాయి. వీటిని డినామినేషన్ చర్చిలు అనేవారు. అంటే లూథరన్, బాప్టిస్ట్, మెథడిస్ట్ వంటివి? అవును, ఒక నిర్దిష్టమైన కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఒక నాయకత్వ వ్యవస్థతో నడిచేవి. కానీ 1980ల తర్వాత కొందరు పాస్టోర్లు ఈ వ్యవస్థల నుండి బయటకు వచ్చి సొంతంగా చర్చిలు ప్రారంభించడం, విదేశాల నుండి నేరుగా ఆర్థిక సహాయం పొందడం పెరిగింది. ఓకే. ఇక 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ రంగం పెరిగి, ప్రైవేట్ ఆలోచనా విధానం బలపడటంతో సువార్త ప్రకటనా విధానాలు కూడా ఒక బ్రాండ్ నిర్మించుకున్నట్టుగా మారాయి. అంటే వ్యక్తిగత ప్రతిభ, ఆకర్షణ ఉన్న నాయకులు పెద్ద పెద్ద సంస్థలను నిర్మించారు అన్నమాట. సరిగ్గా అదే. ఇదే సమయంలో కొన్ని రాజకీయ సవాళ్లు కూడా వచ్చాయన్నారు. అవేంటి? అవును, మతస్వేచ్ఛ అనేది ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. కొన్ని వర్గాల నుండి దాడులు పెరిగాయి. ఈ మారుతున్న సామాజిక, రాజకీయ వాతావరణానికి అనుగుణంగా చర్చి నాయకత్వం తమ బోధనా పద్ధతులను, బైబిల్ కాలేజీలలోని పాఠ్య ప్రణాళికలను మార్చుకోవాల్సిన తక్షణ అవసరం ఏర్పడింది. అంటే పాత సమాధానాలు కొత్త ప్రశ్నలకు సరిపోవని అర్థమైంది. ఖచ్చితంగా. జాన్సన్ చోరగుడి గారి వ్యాసాలలో కటింగ్ ఎడ్జ్ అనే మాటను చాలాసార్లు వాడారు. అంటే కేవలం కొత్త టెక్నాలజీ వాడడమే కాదు, ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా తమ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకోవడమన్నమాట. అవును, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కోవలోకి ఎవరు వస్తారని ఆ వ్యాసాలు చెప్తున్నాయి? కటింగ్ ఎడ్జ్ అంటే సరిగ్గా అదే. తమ కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికత, ఆలోచనల అంచుల వరకు వెళ్లడం, అప్పటికున్న సరికొత్త విధానాలను ఉపయోగించుకుని తమ సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. ఉదాహరణకు ఈ కోవలో ముగ్గురిని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒకరు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి. ఈయన రేడియో అనే మాధ్యమం ద్వారా చర్చి 4 గోడల మధ్య ఉన్న సువార్తను ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. అప్పట్లో రేడియోనే అతిపెద్ద మాస్ మీడియా కదా? అవును, దాన్ని ఆయన అద్భుతంగా వాడుకున్నారు. అంటే ఆయన తన కాలానికొక మార్గదర్శి, రేడియో శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి. మరి మిగతా ఇద్దరు? రెండవ వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఈయను 21వ శతాబ్దంపు పాన్ ఇండియా సువార్తికుడు అనొచ్చు. పాన్ ఇండియా? అవును, విజువల్ మీడియాను, అంటే టెలివిజన్ను ఒక రాకెట్లో ఉపయోగించి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ చేరువయ్యారు. మరి మూడవ వ్యక్తి? మూడవ వ్యక్తి ప్రొఫెసర్ ప్రకాష్ గంటల. ఈయన ఒక విద్యావేత్త, మేధావి. ఒక్క నిమిషం, మీరు ప్రొఫెసర్ గంటల గురించి చెప్పే ముందు 80వ దశకం తర్వాత పెరిగిన ప్రాస్పెరిటీ గాస్పెల్ అన్నారు. ఆ మాటను కొంచెం వివరిస్తారా? అంటే ఏమిటి? ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే దేవుణ్ణి నమ్మితే నీ కష్టాలన్నీ పోయి నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు అనేది దాని సారాంశం. విశ్వాసంగా ఉంటే దేవుడు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తాడు అనే వాదనేనా? ఖచ్చితంగా.
ఇక మాల్ చర్చి సంస్కృతి అంటే సంప్రదాయ చర్చిలలా కాకుండా షాపింగ్ మాల్స్లో ఉన్నట్టుగా అత్యాధునిక సౌకర్యాలు, ఏసీ హాల్స్, ప్రొఫెషనల్ సంగీతం. ఆకర్షణీయమైన వాతావరణం సృష్టించటం. అవును, అలా యువతను ఆకట్టుకునే ప్రయత్నం. ప్రొఫెసర్ ప్రకాష్ గంటల గారు తన అపారమైన బైబిల్ పరిజ్ఞానంతో ఈ రెండు ధోరణులను మేధోపరంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ ముగ్గురు ఏ ఒక్క పాత డినామినేషన్కు చెందినవారు కాకపోయినా క్రైస్తవ సమాజం మొత్తం వీరిని సొంతం చేసుకుంది. ఎందుకు? వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మంచి ప్రశ్న. ఎందుకంటే వీరు ప్రజల విశ్వాసంలోని తార్కికతను అంటే లాజిక్ను మేల్కొల్పారు. లాజిక్. కేవలం నమ్మండి అని చెప్పకుండా ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. మారుతున్న కాలంలో యువత ఎదుర్కొంటున్న కొత్త రకం సవాళ్లకు, సందేహాలకు తమ బోధనల ద్వారా జవాబిచ్చారు. అందుకే వారు అంతలాదరణ పొందారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కేవలం సంప్రదాయ బోధనలే కాకుండా ఆచరణాత్మక, తార్కిక సమాధానాలు ఇవ్వడం వల్ల వారు అంతలా ప్రభావం చూపగలిగారు. అవును. మరి ప్రస్తుతం ఈ కటింగ్ ఎడ్జ్ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఒంటరి గొంతులు కాదు, బృందాలు, కొత్త ఆలోచనాపరులు పనిచేస్తున్నారు. ఉదాహరణకు అమెరికాలో ఉంటున్న డాక్టర్ జేమ్స్ ఎలీషా తానేటి వంటివారు. ఆయన గురించి విన్నాను. వారు బైబిల్ చరిత్రను, అందులోని సంఘటనలను తెలుగు ప్రజల స్థానిక పరిస్థితులతో, మన సంస్కృతితో, మన చరిత్రతో ముడిపెట్టి వివరిస్తున్నారు. ఇది ప్రజలకు సులభంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. వ్యక్తిగత ప్రతిభ నుండి సామూహిక, మేధోపరమైన కృషివైపు మళ్లుతున్నారన్నమాట. ఖచ్చితంగా. మరోవైపు రైట్ థియాలజీ ఫోరం, ఆర్టీఎఫ్ వంటి బృందాలు వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా యువత అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానమిస్తున్నాయి. టూ-వే కమ్యూనికేషన్ లాగా. అవును. పాత పద్ధతిలో కేవలం వన్-వే ప్రసంగాల స్థానంలో టూ-వే సంభాషణను అంటే చర్చను, ప్రశ్నజవాబులను ప్రోత్సహిస్తున్నాయి. ఇది ఇప్పటి తరానికి చాలా అవసరం. అంతా బానే ఉంది. కాని ఇదంతా ఎక్కువగా పట్టణాల్లో, టెక్నాలజీ అందుబాటులో ఉన్నవారికి, చదువుకున్నవారికి కదా. మరి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? అది చాలా కీలకమైన, సంక్లిష్టమైన ప్రశ్న. అక్కడ ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంది? పట్టణాలకు వలసలు పెరగడంతో గ్రామాల్లో ఒక రకమైన అభద్రతాభావం, నిస్సహాయత పెరుగుతున్నాయి. ఆసక్తికరంగా ఒకప్పుడు ఖాళీగా ఉన్న పాత డినోమినేషన్ చర్చిలు ఇప్పుడు కొత్త విశ్వాసులతో నిండిపోతున్నాయి. అలాగా? కానీ అదే సమయంలో టీనేజ్ యువత చెడు అలవాట్లకు, ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఒకవైపు పాత చర్చలు నిండుతున్నాయి, మరోవైపు యువత దారి తప్పుతున్నారు. ఈ రెండింటి మధ్య సంబంధమేమైనా ఉందా? బహుశా చర్చిలో అందిస్తున్న సందేశానికి, యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు మధ్య సంబంధం తెగిపోయిందా? ఒకే కాలనీలో 10 మంది పాస్టర్లున్నా ప్రయోజనం లేదంటే వారి విధానంలో లోపమెక్కడుంది? ఇదే అసలు సమస్య. 10 మంది పాస్టర్లున్నా వారి మధ్య ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఓ. చాలామంది బోధకులు యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఉద్యోగాలు లేని నిరాశ, ఈ సామాజిక సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం పాత పద్ధతిలోనే బోధనలు చేస్తున్నారు. అంటే యువతకు కావాల్సిన మార్గనిర్దేశం దొరకడం లేదు. అవును. ఆ గ్యాప్ను మత్తు పదార్థాలు, చెడు స్నేహాలు భర్తీ చేస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. దీనికి పరిష్కారంగా కొత్త తరం బోధకులు ఏం చేస్తున్నారు? వారి విధానం ఎలా ఉంది? కొత్త తరం బోధకులు, ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నవారు చాలా ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారు చర్చి వ్యవస్థలోని లోపాలను, నాయకత్వంలోని తప్పులను, ఆచారాల పేరుతో జరుగుతున్న తంతును బహిరంగంగా ఎత్తిచూపుతున్నారు. ఓకే. పెద్ద పెద్ద భవనాలు కట్టడం, ఆర్భాటాలు చేయడం కన్నా ఆంతరింగ శుద్ధి అంటే వ్యక్తిగత పవిత్రత, నిజాయితీ ముఖ్యమని సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రచారం చేస్తున్నారు. అది మంచి విషయమే. వీరిలో చాలామంది ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించకుండా పనిచేయడం ఒక విశేషం. అయితే జాన్సన్ చోరగుడి గారు చెప్పినట్టు ఆధునిక క్రైస్తవ సమాజం ఆ ఉన్నత స్థాయికి చేరడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సింది. ముగింపుగా ఈ చర్చ సారాంశమేమిటి? ప్రింట్ నుండి సోషల్ మీడియా వరకు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక పురాతన సందేశాన్ని మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అర్థమయ్యే రీతిలో ఎలా అందించాలనేదే అసలైన సవాలు అని నాకర్థమవుతుంది. అవును, మీరు చెప్పింది నిజం. బోధనా పద్ధతులు వన్-వే ప్రసంగాల నుంచి టూ-వే సంభాషణలకు మారాయి. అవును. రాజకీయ వాస్తవాలను ఎదుర్కోవడం
వాటికి సమాధానాలు వెతకడం నేటి తరానికి అత్యవసరం. వినేవారికి ఒక ఆలోచన. కటింగ్ ఎడ్జ్ అంటే అందుబాటులో ఉన్న సాంకేతికతను పూర్తిగా వాడుకోవడం అని చూశాం. రేడియో, టీవీ, ఇంటర్నెట్ ఒక్కో తరంలో ఒక్కొక్కటి కటింగ్ ఎడ్జ్గా నిలిచింది. నిజమే. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ ఉన్న ఈ రోజుల్లో రాబోయే 25 ఏళ్లలో ఏదైనా ఒక ముఖ్యమైన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కటింగ్ ఎడ్జ్ విధానం ఎలా ఉండొచ్చు? ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయం. ఈ చర్చకు స్క్రిప్ట్ రాసిన పెద్దదాడ నవీన్ గారికి ధన్యవాదాలు.